ఇప్పుడు మనం భాగవత పద్యాలు చెప్దాం. ఓకే. పలికెడిది భాగవన తపట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన బావు హారామకు నాట పలికద వేరుండు కాదా పలికద నేల చేతులారంగా శివుని పూజింపడేని నోరు నవ్వంగా హరిగిద్ది నురవదనేది దయయు సత్యంబు లోనుగా తెల్పడనేని కల్గనేటికి తల్లుల కడుపు చేటు అడిగిదనని కడవర్జను అయిన తన మగుడు నడవరని నరేరుగా వెలవర సిరిముడి తరబడ అడిగిడదు జార్గీమ నరగిరు నరలన్ ఇందుగలడు అందులేరని సందేహము పరదు చక్రి చలోపగలం ఎన్నన్ని వెతికిన చూసిన అందే కలడు దానవాగ్రని వింటే అమ్మల కన్నమ్మ ముగ్గురమ్మల ఉల్టమ్మ చాలా పెద్దమ్మ సులారమ్మ కడపారది కుచ్చినయమ్మ తన్నునో నమ్మిన వెల్టమ్మల మనమ్ముల ఉండరి అమ్మ దుర్గమాయమ్మ కృపాదీక్షిత మాత కవిత పటుత సంపద సిరికిం చెప్పడు శంకరచక్రైగము చేదోయ సంధింపుడు ఏ పరిరారంభును చీరుడు అభ్రగపతి మందింపుడు ఆ కన్నికాంతరం దమ్మెల్లము చక్కనంతరం విధాత ప్రోత్త శ్రీకుచో పచ్చేలాంచలమైన వీరుడు రజప్రాణ వనోస్తాయే అలవైకుంఠపురంబులో నగరిలో నాము తమ్ముల్దాపుల మందారవనాంతరామృత సరప్రాంతేందు కాంతోపల పర్యంకర మా వినోదియకు ఆపన్న ప్రసన్నుండు విఫల నాగేంద్రము పాహి అన కుయాలి సంరంభియే నల్లనివాడు పద్మ నయనంబులవాడు కృపారసంబు పై జల్లువాడు మౌలిసల పింఛమువాడు నవ్వు రాజిల్లడు ముప్పువాడు అక్కడు చెవ్వ మానధనంబు దోచనో మళ్ళీ లేరా నీ పొద్దల మాటున లేదు కదమ్మా చెప్పరే ఇంతింతై పడింతే మడతారింత